హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మామ విశేష చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి నుంచి మీ జీవితంలో ఇంకా ఎన్నో వెలుగులు చూడాలని, అంటే డౌన్ ఉన్నోళ్ళు అప్ కావాలని, ఇంకా పై ఉన్నోళ్ళు ఇంకా పైకి వెళ్ళాలని, పైకంటే ఆ పైకి కాదు నార్మల్గా అనుకుంటున్నా. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కుటుంబ సభ్యులందరికీ, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు చాలా తక్కువ మెంబర్స్ వచ్చాము వీడియో తీయడానికి. ఇంకోటి వీడియో ఆపకూడదు, మన సబ్స్క్రైబర్స్కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేసి ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో మా తాత చెఫ్ని పిలుస్తున్నా. ఈరోజు మాకు ఏ స్పెషల్ చేస్తాడో ఆయనే చెప్తాడో, ఆయన నోటి ద్వారానే విందాం. తాత కమాన్, వెల్కమ్. ముందుగా మన వాళ్ళకి తాత సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఫ్యామిలీ రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్, రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్ అందరి తరపున ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మాకేం చేసి పెడుతున్నావు తాత? ఈరోజు మీకు నాటుకోడి ఫ్రై. ఏం లే, మీకు ఏం తేనె ఉన్నట్టుంటుంది. ఇంకా తేనె మీ లైఫ్లో తినేది అట్లా ఉంటుంది. వెయిటింగ్. ఓకే, అదే మనం చాలా తక్కువ మెంబర్స్ ఉన్నాము, ఒక 5 మంది దాకా ఉన్నాము. గట్టిగా చేయాలి చూడు. ఫ్రై అంటే అందుకనే, లేకపోతే పులుసు అనుకోయింది. నీ మేకింగ్ ప్రాసెస్ నువ్వు చేసే పులుసు అనుకోయింది. పులుసు కాదు, తక్కువ జనం ఉన్నారు కాబట్టి. నువ్వు చేసే మేకింగ్, నువ్వు ఎట్లా తయారు చేసే విధానం చూసి నోరు అనేది ఊరాలి అంతే. లాస్ట్ వరకు చూడండి, వీడియో మంచి కంటెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రాయలసీమ కుర్రోళ్ళు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా సో ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు వచ్చినాడు. తమ్ముడు, చాలా రోజుల తర్వాత. తమ్ముడు వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెల్కమ్. థ్యాంక్స్ అన్న. మా తమ్ముడు ఫస్ట్ టైం రావడం. సో మన ఫ్యామిలీకి హ్యాపీ సంక్రాంతి విషయం చెప్పు. అట్లనే ఫస్ట్ టైం వీడియోకి వచ్చినావు కదా, నీ అంటే అదేమంటారు, నీ మనసులో మాట చెప్పు. ఎట్లా ఉంది, ఏం కథ, ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ రాయలసీమ కుర్రోళ్ళు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా తాతయ్య వాళ్ళు, మా అన్న వాళ్ళు, మా మామ వాళ్ళతో అందరితో హ్యాపీగా వీడియో చేసుకుంటున్నందుకు. ఈరోజు అయితే మా తాత మాకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తా అన్నాడు, నాటుకోడిది. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినా, ఎట్లుంటో చూద్దాం. తగ్గేదలే మరి. కెమెరా ఆన్ కెమెరా మంచి ప్రోయాక్టివ్ కనిపిస్తున్నాడు. చాలా మంది సిగ్గుపడతాడు, మా వాడు మాత్రం కొంచెం దుమ్దాం లేపుతున్నాడు. దాచా రైట్. ఓకే, పొయ్యి వెలిగిస్తున్నానండి.
2 కిలోల నాటుకోడి పసుపు వేసి కాల్చి ముక్కలు కొట్టించింది, కడుక్కొని భూమి మీద పెట్టుకోవాలి ఉడకడానికి. తదా ఏం తదా నీళ్ళు వేసి ఉడకబెడుతున్నావు ఎందుకు? ఇది నాటుకోడి అమ్మా, నాటుకోడి హార్డ్ ఉంటుంది. దీన్ని మన ఇంట్లో అయితే ఏం చేస్తాం, రైస్ దీనికి కుక్కర్లో వేస్తాం. కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్లు ఇచ్చి తిరువాతకి వేస్తాం. మరి కుక్కర్ లేదు కాబట్టి నీళ్ళలో ఉడికిస్తున్నాం అన్నమాట. ఉడికిన తర్వాత మనం తిరువాతలు వేసి చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఉడకబెట్టడమేనా? 70% ఉడకాల. ఉడకబెట్టినాం కదా, ఇది 70% ఉడికింది. 70% ఉడికింది. ఇప్పుడు ఇది దీన్ని తీసి పక్కన పెట్టి తిరువాతకి వేసుకోవాలి. లవ్ సాంగ్ పాడేటట్టయితే ఈ నుంచి వెళ్ళిపోయి నుంచి వయసు లవ్ వద్దు, లవ్ బాగానే ఉంటుంది ఫస్ట్, తర్వాత ఫస్ట్ బాగానే ఉంటుంది. అందరికీ చెప్పేది ఏంటంటే, నిన్ననే నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక సినిమా చూసిన. ఇంటర్ సెకండ్ ఇయర్ లవ్ స్టోరీ అంటే అది చూస్తే బుద్ధును ఎవరు లవ్ చేయడు. ఇంకా తగినంత ఆయిల్ వేస్తున్నాం. జోర్సే బోల్. ఆనియన్స్ వేస్తున్నాం. సాల్ట్ 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 వేస్తున్నాం. చెప్తాదా ఏం అది అంటే వేగాలనా బాగా? బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగుతున్నాయి. వేగిన తర్వాత టమాటా పండ్లు వేయాలి. ఓకే ఓకే. హాయ్ గిఫ్టీ. 2 నిమిషాలు. గిఫ్టీ, వెల్కమ్ టు రాయలసీమ కూరలు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు వీడియోకి, వెల్కమ్. ఓకే చెప్పు మన వాళ్ళకి, మా మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. థ్యాంక్ యూ గిఫ్టీ. బ్రౌన్ కలర్ వచ్చేసినవి. టమాటాలు వేస్తున్నానండి. 4 టమాటా పండ్లు. తగినంత పసుపు. చాలు. టమాటా కూడా, ఉల్లిపాయ టమాటా ఫుల్ మగ్గేసింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన చికెన్ వేసుకున్నాం. కార్తీక్ చికెన్ దబ్బరా. వేస్తున్నానండి ఉడికిన చికెన్. మనం అప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, 70% ఉడికిన చికెన్ ఇప్పుడు వేసుకున్నాం. ముక్కలను నూనెలో మగ్గియాల. ఒక 10 నిమిషాలు మగ్గని తర్వాత ఉడకబెట్టిన మిగిలిన వేసుకుందాం అంతే. ఓకే తాత. కౌశిక్ హ్యాపీ బర్త్డే. ఈరోజు మా ఓన్ బర్త్డే, అందరు విషయం చెప్పండి. హాయ్ లడు. హాయ్ రోహన్. హాయ్ విక్కీ. హాయ్. మావాడు గట్టి మాట్లాడుతున్నాడు అల్లుడు. బాగా హ్యాపీ బర్త్డే చెప్పినావా?
అవి ముక్క నూనెలో మగ్గింది. ఇప్పుడు ఆ నూనె ఉడకబెట్టిన నీళ్లు ఆ ఎసురు కాడికి వేస్తున్నాం అంతే. ఏం చెప్పు, తక్కువ నెంబర్స్ వచ్చినారా? ఏం లేవు, పండగ కదా, పండగ ఊరుకుపోయినారు అల్లుడు. ఎన్ని గంటలు వేస్తున్నావు కదా? పిల్లలు ఉన్నారు. డబ్బులు వేసుకోరా కార్తీక్, డబ్బులు వేసుకో, నీళ్ళు శాఖన అంటారు. కొత్తిమీర, పుదీనా. అల్లం పేస్ట్ అండి 2 స్పూన్లు. అల్లం పేస్ట్ వేసిన కలుపుకుంటా. చికెన్ మసాలా, పచ్చటి అల్లం కొత్తిమీర ఎత్తనా. డోంట్ కేర్. నేను తాగితే అందరి కళ్ళు గిరగిర తిరిగాయి, వాహ్వా వాహ్వా. నేను వాడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, వాహ్వా వాహ్వా. నేను వాడితే అందరి కాళ్ళు ఉంటాయి. రాగం రాగం మిస్ అవుతుంది గజాలా. అయిపోయింది దాదా, అయిపోయింది. జరగారా సైడ్ జరగారి. అవు దాదా, చెప్పడం మర్చిపోయినా, పట్ట నిన్న బాబాయ్ గుడిసె, రాజేంద్ర బాబాయ్ గుడిసె మీద ఉంటే తీసినాము. దాత పట్టదాత మా రాజేంద్ర బాబాయ్. పట్టదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ. తాత, ఓ తాత, ఒక శ్లోకం చెప్పు. ఇంతకు పూని వచ్చి వచించకపోదునే విమ్ము తల్లి, దుఃఖితులు దైతు చేగొడిన సీతను గ్రమ్మర ఏలుచున్నవాడు, ఎంతటి విమోహిరాముడనే ఎగ్గులు వల్కిన ఆలకించి, భూకాంతుడు నిందజల్ది నేను కానల లోపల దించి రమ్మని, నేను కానల లోపల దించి రమ్మనన్. రామచంద్ర, ఎంత నిజడమయ్యావు, మనసు ఎలా రాయి చేసుకున్నావు. అపవాద దూషిత అయిన కాంతను బాసి పతి కీర్తి పొందుట భావ్యమనుము, కౌసల్యాదిగా గల్గు అత్తలకేను కడు భక్తితో మ్రొక్కులిడి తిననుము, తోడి కోడండ్ర నా తోటి నేస్తము నిల్చి కడసారి చేమంబులడిగెననుము, చెలికత్తియలు నన్ను పలుమారు తలపోయ ఎమ్ములింప నిరుపయోగమనుము, ప్రజల నిక మీద మోదంబు బడయుడనుము, ప్రతిని ఎడబాసి ఇక సీత బ్రతుకదనుము, జన్మ జన్మంబులకు రామ సార్వభౌమా, జన్మ జన్మంబులకు రామ సార్వభౌమా, పరమ పావని భర్తగా బడతుననుమా, ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించి, నీ అతులితమైన దీవెలనంది చరింతో, తదీయ భాగ్యమీ గతి ఎడమాయి, ఇంకెప్పుడుగాంతు భవ పద పద్మముల్ నమస్సకములు సేతునమ్మా,
కడసారి గ్రహింపుము జానకి సతీ జానకి సతీ. దీని అర్థం ఏంది తాత? ఇంత మనం లక్ష్మణుడు అడవిలో ఇటు పెట్టుకొని వస్తుంటాడు. అప్పుడు లక్ష్మణుడు బాధపడుతున్నాడు అన్నమాట. అడవిలో ఇచ్చి ఎవడో అనామకుడు ఏమో అన్నాడని చెప్పి ఇట్లా చేస్తే ఎట్లా నిండు గర్భవతిని అని దీని అర్థం అది. అమ్మ కానీ బల్లెట గుర్తు పెట్టుకున్న తాత అంత పెద్ద పద్యము. షర్ట్. సో ఫ్రెండ్స్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు మా స్పెషల్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినాం కదా, నాటుకోడి ఫ్రై. మా తాత మొత్తం ఫ్రై కాదు జ్యూసీగా చేసినారు, ఎక్సలెంట్ చేసినాడు. ప్లస్ వైట్ రైస్. సో స్టార్ట్ చేద్దాం. చాలా కాలుతుంది బాగుంటుంది చెప్పినప్పుడు ఎందుకు చల్లగానే నేను చెప్తాను నీకెందుకు. మనకు ఉంది మా శేఖర్ గారు మా తేజబాబు ప్రమోషన్ చేసుకున్నాడు. నాటుకోడి కర్రీ, జ్యూసీ నాటుకోడి కర్రీ ప్లస్ వైట్ రైస్, ఆనియన్స్. తాత థ్యాంక్ యూ తాత, మంచి టేస్ట్ మాకు పంచినందుకు. థ్యాంక్ యూ. ఎట్లుంది మమ్ టేస్ట్? స్పైసీ సూపర్. తాత ఎట్లుంది? అదిరింది. ఇట్లా అంటే ఊడిపోతుంది పల్ల. గిఫ్ట్ ఎట్లుందమ్మా? రోహన్, కౌశిక్, లక్కీ, జితేంద్ర, కార్తీక్ సూపర్ అన్న. థ్యాంక్ యూ అల్లుడు. ఏం పేరు నీ పేరు? ఎవరు? మీ డాడీ పేరు ఏం పేరు? ఇప్పుడు ఎవరు మీ ఊరు? మీ తమ్ముని పేరు? ఢిల్లీ బాబు. మీ తమ్ముని పేరు? అంటే ఢిల్లీ నానిది. ఢిల్లీ బాబు. అల్లుడు ఎట్టుంది చెప్పు. అల్లుడు మా వీడియోలు బాగున్నాయి అల్లుడు, చూస్తావా అన్ని? ఈరోజు వీడియోకి లేట్ వచ్చినావు అల్లుడు. థ్యాంక్స్ అల్లుడు వచ్చినందుకు. మరి అందుకే మా వాడు ఫస్ట్ టైం వచ్చినాడని. వస్తావా అనుకుంటే అల్లుడు. తాత అట్లయితే నెక్స్ట్ వారం మిస్ అవుతావా అనుకుంటున్నావా? ఏమోలే, మా పుల్ దిగుతుంది ఇంకా. ఒకరు పోతే ఒకరు వస్తారు ఇంకా. చెప్పు, మా రాయలసీమ కూరలు మిస్ అవుతాం తాత బాగా. గట్టిగా లేని ఎక్కలేని టేస్ట్లన్నీ బాగా మామూలుగా నాటుగా చూపించినావు. నాటుగా బాగా స్పైసీగా మంచిగా ఉండే ఉంటుందండి. అదే నాటుగా చూపించినావు. సో ఫ్రెండ్స్ ఇప్పటికే అర్థమైంది కదా, ఈరోజు మా కౌశిక్ గారి బర్త్డే, మా అన్న పెద్ద కొడుకు. సో వీని బర్త్డే ఒక మెమరబుల్ డేగా మార్చాలని ఈ ఒక చిన్న సెలబ్రేషన్స్. సో చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే టు
వచ్చేసి కేక్ కటింగ్ మొత్తం అయిపోయినాయి, కంప్లీట్గా అయిపోయింది. కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉండే, నాటుకోడి కూర ఎక్సలెంట్ చేసినాడు మా తాత, మంచి టేస్ట్ ఇచ్చినాడు మాకు అందరికి. పిల్లలు అందరూ ఒక మెమొరబుల్ డే అవుతుంది పిల్లలకు కూడా. సో మామ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. సంక్రాంతి 2 రోజుల ముందర వచ్చిందా అనిపించింది నాకైతే. మరి ఇదే తమ్నైల్, సంక్రాంతి 2 రోజుల ముందర వచ్చిందా అన్నట్టుంది. అవుతుందా? ఇంకా ఇంకోటి, అరే అందరు పిల్లలు హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి. నేను 3, 2, 1 అని చెప్తా, అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి. 3, 2, 1. శుభాకాంక్షలు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.